ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 29వ కీర్తన 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. 29వ కీర్తన 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావములు అనుచున్నవి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఈ యొక్క మాటలోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి మహింపరిచాడు, దేవుణ్ణి కీర్తించాడు దావీదు జీవితంలో మనం చూడగలం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవన్నీ, ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావములు అనుచున్నవి. ఆలయము అనగా దేవుని యొక్క హృదయం. మన హృదయమే దేవుని ఆలయముగా ఉంటున్నది. మన హృదయంలో ఉన్నవన్నీ కూడా ఆయన్ను ఆరాధించే రీతిగా ఉండాలి, ఆయన్ని స్తుతించేటువంటి రీతిగా ఉండాలి, ఆయన్ని మహింపరిచేటువంటి రీతిగా ఉండాలి. అది మరి దేవుని యొక్క ఉద్దేశ్యమైనటువంటిది. అది దాని నిమిత్తమే ఆయన స్వరము, ఆయన స్వరూపమందు మనల్ని నిర్మించుకొని ఉంటున్నాడు, మనల్ని సృష్టించుకొని ఉంటున్నాడు. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేలను ఈయన చేయను. దేవుని యొక్క స్వరము మరి ఏ రీతిగా ఉంటుందంటే, అరణ్యమును కదిలిస్తుందంట ఆయన స్వరం. అనగా దేవుని యొక్క స్వరములో బలం ఉంటున్నది, దేవుని యొక్క స్వరములో విజయం ఉంటున్నది, దేవుని యొక్క స్వరంలో బలం ఉంటున్నది, శక్తి ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరము ఎప్పుడైనా విని ఉంటున్నావా? అది ఏ రీతిగా మరి దేవుడు ముఖాముఖిగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి భక్తులు ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డారో మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే, మరి మోషే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుడు మోషేతో మాట్లాడాడు. మరి ఇశ్రాయేలుకి నాయకుడిగా ఎంచబడ్డాడు. అదే రీతిగా దేవుని యొక్క స్వరాన్ని అబ్రహాము విన్నాడు, మరి విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. దేవుని యొక్క స్వరం వింటే ఆ రీతిగా దీవెనలు మరి ఆశీర్వాదాలు పొందుకోగలం, భక్తుల యొక్క జీవితాల నుండి మనం చూడగలం. అదే రీతిగా మనం గమనించినట్లయితే, అపొస్తలుడైన పౌలు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఆ దమస్కు పట్టణం పోయేటువంటి మార్గంలో మరి సౌలు దేవుని యొక్క స్వరము విన్నాడు, పౌలుగా రూపాంతరం చెందాడు. అనేక సంఘాలను దేవుని కొరకు మరి స్థాపించినట్లుగా పౌలు జీవితంలో మనం చూస్తుంటున్నాం. మరి ఇంకా అనేకములు మరి బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరాన్ని నువ్వు విన్నట్లయితే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు విన్నట్లయితే దీవింపబడతావు. మరి దేవుని యొక్క స్వరాన్ని దావీదు విన్నాడు, తన వ్యక్తిగత అనుభవాల్లో నుంచి మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును, ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడైను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉంటున్నాడు. ఆయన రాజాతి రాజుగా ఉంటున్నాడు. దేవుని యొక్క కీర్తిని కొనియాడుతూ ఉంటున్నాడు, దేవుని యొక్క కీర్తిని మరి స్తుతిస్తూ ఉంటున్నాడు. ఆయన రాజులకు రాజు అయినటువంటి వాడు, యూదా మరి రాజు అయినటువంటి
యూదులకే రాజుగా ఉన్నటువంటి దేవుడుగా ఉంటున్నాం. ఇంకా అనేక అంశాలు ఈ యొక్క 29వ కీర్తనలో మనం చూడగలం. దేవుని యొక్క స్వరాన్ని మనం వినేటువంటి వారిగా మనం ఉండాలి. మనం మన హృదయాంతరంగంలో నుండి ఆయన్ని స్తుతించేటువంటి వారిగా, ఆయన్ని మహింపరిచేటువంటి వారిగా, ఆయన్ని కీర్తించేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.